కాషాయానికి వెన్నుదన్నుగా ఉన్న ఆ సెగ్మెంట్ లో సీన్ మారుతోంది. మున్సిపల్ పోరులో జెండా ఎగురవేయడానికి బాద్షా ఆ జిల్లాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. సీఎం తూరు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోరు బీజేపీకి సవాలుగానే ఉన్నాయి. అక్కడ నిన్న మొన్నటి దాకా హస్తం వర్సెస్ కమలం మధ్య పోరు ఉంటుందనే అంచనాలు కారు స్పీడ్ తో మారిపోతున్నాయి. ఇంతకీ ఎక్కడి మున్సిపల్ కహానీ ఇది? మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతుంటే నిర్మల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల దాకా నిర్మల్ సెగ్మెంట్లో కమలం పార్టీ హవా కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఆ పార్టీ కొంత ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత నెల సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయని నిర్మల్ జిల్లాలో చర్చ జరుగుతోంది. ఈ సభలో సీఎం జిల్లాకు వరాల జల్లు కురిపించడంతో గ్రాఫ్ పెరిగింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే కాంగ్రెస్ పార్టీలో శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గపోరు పీక్ స్టేజ్లో ఉంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాయి. కాంగ్రెస్ వర్గపోరు ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే శంఖారావం పూరిస్తే ఇప్పుడు బీజేపీ కూడా ఈ ఎన్నికలను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమిత్ షా ప్రచార సభ కూడా నిర్మల్ నుంచే ప్రారంభిస్తోంది. ఈ నెల 8న అమిత్ షా సభకు ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల దాకా నిర్మల్ జిల్లా ప్రజలు కాషాయానికి వెన్నుదన్నుగా ఉన్నా గడిచిన 2.5 ఏళ్ల కాలంలో పెద్దగా అభివృద్ధి జరగకపోవడంతో బీజేపీపై కొంత నారాజుగానే ఉన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేతగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లా ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండడం లేదు. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్మల్ జిల్లాలో ప్రధాని మోదీ, అమిత్ షా సభలు బీజేపీకి పాజిటివ్ అయ్యాయి. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో 4 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అధిష్టానం మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలనే టార్గెట్తోనే నిర్మల్లో పార్టీ అమిత్ షా సభను నిర్వహిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్న మొన్నటి దాకా నిర్మల్ మున్సిపాలిటీలో హస్తం, కమలం పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు నిర్మల్ జిల్లా బాధ్యతలు ఇవ్వడంతో ఒక్కసారిగా సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నిర్మల్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. కింది స్థాయి క్యాడర్ నేతలు ఉన్నా వారిని నడిపించే నాయకుడు లేకపోవడంతో మొన్నటిదాకా కారు షెడ్డు నుంచి బయటికి రాలేని పరిస్థితే ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిర్మల్లోనూ లెక్క మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి వచ్చిన నేతలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువాలు కప్పి మున్సిపల్ బరిలో నిలపడంతో నిర్మల్లో మున్సిపల్స్ మంటరేపుతున్నాయి. ముఖాముఖి అనుకున్నది కాస్త త్రిముఖ పోటీగా మారిపోతుందో, ఎప్పుడు సరికొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపే నిర్మల్ ఓటర్లు ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. మరి సీఎం సభ ఓట్ల వర్షం కురిపిస్తుందా? అమిత్ షా మీటింగ్ కాషాయ జెండాని బలంగా నిలబెడుతుందా? బీఆర్ఎస్ వ్యూహాలతో కారు దూసుకుపోతుందా? చెప్పలేమన్నట్లే ఉంది నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఫైట్.